వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో వాళ్ళు తిరిగి రావడానికి కారణం ఇదే అని ఎందుకు చెప్తున్నారు, ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, అసలు కారణం ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ ఇంట్లో ఒకరు ఇద్దరు జీవితాలతో ఆటలాడుతున్నారండి. ఆ ఇద్దరి జీవితాల సంగతి ఏంటి అని ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో వాళ్ళ విషయంలో జరిగింది యాదృచ్ఛికం కాదు. ఎస్, కర్మ అనుభవిస్తారండి. ఒక ఓల్డ్ పర్సన్, ఏజ్డ్ పర్సన్ దేనికోసం అయితే చూస్తున్నారో మీ లైఫ్లో ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. మీ జీవితంలోకి వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి కారణం ఒక ఏజ్డ్ పర్సన్ అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కావచ్చు, లేదా గతంలో మీరు బాధపడ్డ విషయాలు కావచ్చు, లేదా గతంలో మీది కాకుండా చేసిన వాళ్ళు, ఓకేనా, అండ్ ప్రస్తుతం మీరు ఎదగకుండా చేయడానికి చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఒక ఓల్డ్ పర్సన్ వల్ల తిరిగి మీ జీవితంలోకి వస్తున్నారు. ఒక పర్సన్ చెప్పి మరీ పంపిస్తున్నారు, వాళ్ళ చేతికి ఇచ్చి ఆఫర్ ఇచ్చి ఎలాగైనా సరే జీవితంలో ముందుకు వెళ్లకుండా చేసేయాలి, ఏదేమైనా సరే ఇంటి నుంచి బయటికి రాకుండా చేసేయాలి, అర్ధాంతరంగా ఉన్న బలంగా వాళ్ళ అన్ని పనులు ఆపేసుకోవాలి అని చెప్తున్నారు. అది కర్మ అండి, ఓకేనా. అలాంటి ఆలోచన, అలాంటి ఒక ఇది ఇంకొకరి లైఫ్లో క్రియేట్ చేయడానికి అసలు ఛాన్స్ లేదు. చాలా వేగంగా అంటే వేగంగా మీ సిబ్లింగ్స్ విషయంలో ఏదైతే అనుకున్నారో వాళ్ళకి ఫుడ్ లేకుండా చేయటం అని ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో ఒక వ్యక్తి సెటిల్ అయిపోదాం అని అనుకున్నారంట. నిజానికి వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, మీ కుటుంబంలో నలుగురు విషయంలో ఎవరు జోలికి వచ్చినా సరే ఈ వ్యక్తి జీవితం తలకిందులు అయిపోద్ది. ఒక్కరే ఉండాలి, అంత వాళ్ళకే ఉండాలి, ఏది ఇవ్వక్కర్లేదు అనుకోవడం ఏదైతే అనుకుంటున్నారో ఆలోచనకి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు. అండ్ తిన్న వాళ్ళకి ఫుడ్ ఉండకూడదు, అండ్ ఇంట్లో వాళ్ళకి పని ఉండకూడదు, వాళ్ళు నిలబడకూడదు అని చెప్పి ఓల్డ్ పర్సన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కర్మ అనుభవిస్తారండి. ఇదంతా కూడా కావాలని క్రియేట్ చేసింది, ఓకేనా. ఇది మీ కర్మ కాదు. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా మీ ఇంట్లో మీ జీవితాలని తలకిందులు చేసేయాలి అని చెప్పి ఒక మొదలు చేశారంట. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. నలుగురు కూడా ఒక వెలిగిపోతున్నారు. కుటుంబంలో చూసుకుంటే ఫ్యామిలీలో తండ్రులు, తాతలు, తాతల తర్వాత తండ్రులు, తండ్రుల తర్వాత మనవలు. ఇప్పుడు మీరు మనవల స్టేజ్లో ఉన్నారు, ఓకేనండి. మీ చూసుకుంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు, మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి, ఇంట్లో వాళ్ళే, ఓకేనా, కంపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకి ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు అని కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మీరు ప్రత్యేకంగా, మీరు చాలా ఎనర్జెటిక్గా, స్పెషల్గా కనిపిస్తున్నారు. ఏ పని అయినా సరే ఈజీగా స్వయంగా మీ పనులు మీరు చేసుకుంటున్నారు. బట్ వాళ్ళ చేత వాళ్ళ ఏదన్నా క్రియేట్ చేసి ఏదన్నా అమ్మితేనే తప్ప వాళ్ళ లైఫ్లో ఆ పనులు ముందుకు వెళ్ళట్లేదు. సో ఇది ఒక కారణం ఈ పర్సన్ మీ లైఫ్లో క్రియేట్ చేయడానికి, ఓకేనా, జీవితంలో మళ్ళీ తిరిగి రావడానికి, రిపీట్ చేయడానికి. అసలు ఎవరి జీవితాల్లోని పెళ్ళి, హ్యాపీ ఎండింగ్, ఇల్లు లాంటివి ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. మొత్తం కుటుంబం అందరికీ కూడా, ఎవరికి కూడా గుడ్ న్యూస్ అనేది ఉండకూడదు, ఎవరికి మనశ్శాంతి ఉండకూడదు, అందరూ కలిసి ఉండకూడదు, ఏదైతే ఆలోచన చేస్తున్నారో నిజానికి దాని గురించి 87 ఇట్స్ సిగ్నిఫికెంట్ అండి. 17, 8, 20, 25 ఇయర్స్ నుంచే ట్రై చేస్తున్నారంట ఆపడానికి, ఓకేనండి. హార్ట్ బ్రేక్ చేయడానికి, అందరిలో మర్యాద తీసి ఒక కొత్త స్టోరీ కథ కింద అల్లాలి అనుకోవడానికి, బురద చల్లడానికి. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అండి. ఎస్, ఇద్దరు విషయంలో, చిన్నపిల్లల విషయంలో. అప్పుడు మీరు ఇంకా చిన్న పిల్లలు, 1 ఇయర్ 6 మంత్స్ బేబీస్ మీరు. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి మీ కుటుంబంలో ఎవరికి ఏమి ఉండకూడదు అని అనుకుంటున్నారు. ఇప్పటికీ మీ లైఫ్లో తిరిగి చాలా కొంతమంది కావాలని డ్రామా చేసిన వాళ్ళు, కావాలని ఏడిపించడం చూసిన వాళ్ళు, ఓకేనా, కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు, ఫేక్ కేసులు వేసిన వాళ్ళు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అతని క్రియేషనే.
డబ్బులిచ్చి కనిపించకుండా మీ విషయంలో తిరిగి పంపిస్తున్నారు. ఎలాగైనా చేసి ఫూల్‌ని చేసి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. జోకర్‌ని చేసి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారు. అందుకోసం బయట ఇంట్లో వాళ్ళతోనూ, బయట వాళ్ళతోనూ వాళ్ళకేదో సహాయం చేసేస్తున్నట్టు ఒక సైడ్ వాళ్ళకి ఆఫర్ ఇస్తూ, మనీ ఇస్తూ, ఇంకో సైడ్ వాళ్ళని తల మీద కొట్టడానికి చూస్తున్నారు ఈ పర్సన్. ఏజ్డ్ పర్సనేనండి. ఓకేనా? హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. అందులో ఎలాంటి డౌటు లేదండి. ఇద్దరి విషయంలో ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి అసలు పర్మిషన్ లేదు. నైబరు అండ్ హౌస్‌కి సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి. మీ ఇంట్లో ఇద్దరి విషయంలో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంట. ముగ్గురు విషయంలోను కూడా చెప్తున్నారంట. ఓకేనా? భార్యాభర్తల్ని మీరు ఏదైతే ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికి సంబంధించిన భార్యాభర్తలు, లేదా సొంత ఇల్లు అయితే మీ ఇంట్లో భార్యాభర్తలు ఓకేనా? పెళ్ళయి ఉంటే మీరు మీ భర్త అండి, లేదు అంటే మీ యొక్క తండ్రి, మీ యొక్క తల్లి టేక్ యాజ్ రీజనెట్. ఓకేనా? అండ్ ముందుకెళ్లకుండా చేసేయాలి ఏదేమైనా అని అనుకుంటున్నారండి. అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట. అస్సల మెచ్యూరిటీ లేకుండా అంటే చిన్న పిల్లలుగా బిహేవ్ చేస్తున్నారు అంటారు కదా! చాలా ఏజ్డ్ పర్సన్, ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ అయినప్పటికీ కూడా మీరు డివైన్ మీద నమ్మకంతో వెళ్తున్నారండి. వాళ్ళ విలువలు ఎంత మర్చిపోయి ఎంతకు దిగజారిపోయినా సరే, వాళ్ళని మీరు పట్టించుకోకుండా మిమ్మల్ని ఆపడానికి ఎంత ట్రై చేస్తున్నా సరే, అది మీరు పట్టించుకోకుండా నమ్మకంతో మీరు ముందుకు దూసుకుంటూ వెళ్తున్నారు. జస్ట్ గో విత్ ద ఫ్లో అలాగా. నిలబడ్డారండి. మీరు, మీ ఇంట్లో వాళ్ళు నిలబడ్డారు. మీరేదైతే చేయాలనుకుంటున్నారో దానికి దారుంది. ఓకేనా? ఎవరైతే ఎగరాలి అనుకుంటున్నారో, గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చేతులు కనిపించట్లేదు. ఓకేనా? ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో ఆపరేట్ చేయడానికి వాళ్ళకి చేతులుండవు. ఓకేనా? లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్‌కి, లెఫ్ట్ హ్యాండ్‌కి. ఆ వ్యక్తికి రైట్ హ్యాండ్‌గా, లెఫ్ట్ హ్యాండ్‌గా ఇద్దరు మేల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇంట్లో వాళ్ళే. ఓకేనా? టాక్సిక్ బ్రదర్ ఆర్ టాక్సిక్ పార్ట్నర్ ఆర్ టాక్సిక్ ఫాదర్, కార్మిక్ పార్ట్నర్. ఓకేనా? టేక్ యాజ్ రీజనెట్ అండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళ విషయంలో, మీ విషయంలో, మీ కేర్ గివర్ విషయంలో చేసిన ప్రయత్నం మిస్ అయింది. ఎవరైతే డబ్బులు ఇచ్చినా సరే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారనండి ఓల్డ్ పర్సన్ అనుకుంది జరగలేదు. వేగంగా అంటే వేగంగా జరగలేదు. డబ్బులు పోగొట్టుకున్నారు. యెస్. తల దించుకునేలా చేయలేకపోయారండి. గతంలో ఉంచాలని ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇంకెలాగో పని అవ్వలేదు కదా! కనీసం వీళ్ళని గతంలో ఉంచి గతంలోది ఏదైనా రిపీట్ చేసుకుంటూ కూర్చోండి. దాని గురించి వాళ్ళు సమాధానం చెప్తూనో, కేకలేసుకుంటూనో, గొడవ చేసుకుంటూనో ఉంటారు. ప్రశాంతంగా ఉండకుండా ఉంటుంది అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళ జీవితంలో వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మీకు తెలుసు మీ విషయంలో, మీ లైఫ్‌లో, మీ డేలో ఎవరు మీ పనిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. మీకు తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా సరే మీకు తెలుసు. సో, మీరు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించరు, ఎక్కువగా రియాక్ట్ అవ్వాలి అనుకోరు, గొడవ పెట్టుకోవాలని అస్సలు అనుకోరు. ఓకేనా? సో, యూ ఆర్ వెరీ క్లియర్ అండి. వాళ్ళు మీకు అందుకని లేజినెస్‌గా గానీ, పనులు పోస్ట్‌పోన్ అయిపోయేలాగా గానీ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట. సో, అందుకని చెప్పి ఏదైతే అనుకున్నారో నిజానికి అది జరగదండి. మీ లేజినెస్‌ని మీరెప్పుడో ఓవర్‌కమ్ చేసేసారు. అండ్ మీకంటూ ఒక ప్లాన్, ఒక షెడ్యూల్, ఓకేనా? ఒక టైం అనేది మీరు చూసుకుంటున్నారు, రూట్ యేసుకుంటున్నారు. ఓకేనా? లేజినెస్‌ని ఎండ్ చేయడానికి కూడా రీసెంట్‌గా ఎవరైతే స్టార్ట్ చేశారో అంటే కొత్తగా ఒక హ్యాబిట్ కావచ్చు, కొత్తగా ఆలోచించడం కావచ్చు, టైంని పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. అబండెన్స్ విషయంలో అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఓకేనా? ప్రయాణంలో ముందుకెళ్ళకుండా చేయాలి అనుకున్న ప్రయత్నం అయితే ఫలించలేదండి. మీరు ఒక వెలుగుతున్నారు. మీరు ఏదైతే రూట్ చేస్తున్నారో, ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో కన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా వర్క్ అవుతది. మీరు ఆల్రెడీ హీల్ అయ్యారు. మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. మీకు మనీ గురించి ఇప్పుడు నాలెడ్జ్, డిసిప్లిన్ కూడా వచ్చింది. సో, మీరు మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో ఓకేనా? లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి స్కిల్ కావచ్చు, పని కావచ్చు, ఏదైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఓకేనా? ఏదైతే మొదలు పెట్టుకోవాలి అనుకుంటున్నారో కొత్తది ఖచ్చితంగా అదొక వెలుగుతుందని ఏంజెల్ చెప్తున్నారండి. కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 2222 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.